అని ఏసీ గదుల్లో కూర్చుని సొల్లి కబుర్లు చెప్పేవాడికి తెలియదు. అంతే కదా. నేను ప్రాక్టికల్ గా అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. నేను మాట్లాడేది ఆ మధ్యతరగతి బ్రతుకులో నుంచి ఎట్లుంటుందో చూసాం, పేదరిక బ్రతుకులో ఎట్లుంటుందో చూసాం కాబట్టి. ఇప్పుడు నేను ఇదివరకటి రోజుల్లో 2,500 రూపాయలు 2,000 రూపాయలు సంపాదించే రోజున 2,200 అంటే 2,000 చేతికి వస్తుంది. ఆ రోజున ఇంటద్దె 600 రూపాయలు, బండికి పెట్రోలు 500 రూపాయలు, రిపేర్లు కానీ పెట్రోల్ కానీ, ఇంటి సామాన్లకి నిత్యావసర వస్తువులకి ఆ రోజుల్లోనే 700 నుంచి 1000 రూపాయలు. ఇవన్నిటి మధ్యన ప్రతి నెల ఇబ్బంది పడేవాడిని. చివరికి అప్పుడు స్వర్ణాంధ్ర పేపర్ ఉండేది, వాళ్ళకి రిపోర్టర్లు తక్కువ ఉన్నారు, వాళ్ళకి కాసిన వార్తలు రాసిస్తే ఒక 500 రూపాయలు ఇస్తే, లేదా ఇంకొక పేపర్ ఏదో వాళ్ళకి రాసిస్తే 300 రూపాయలు ఇస్తే అడిషనల్గా. ఇది నా పనిలో భాగంగా నేను కవర్ చేసి నా ఛానల్కి ఇచ్చేసి అదనంగా అట్టని పై పనులు చేసుకుంటే వచ్చే 4 రూపాయలు. ఇంటికి వెళ్తే భోజనానికి పెట్రోల్ ఖర్చు అయిపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఇంటికి భోజనానికి వెళ్ళేవాడిని కదా. మధ్యాహ్నం ఆఫీస్లోనే పడుకునేవాడిని, అక్కడే కూర్చుని పడుకోవడం ఏం లేదు, ఇక కంటిన్యూ అంతే. అలాగ నానా తిప్పలు పడ్డాం, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి తిప్పలు పడ్డాం. ఇవాళ రోజున అయినా చదువులకి సంబంధించి ఇబ్బందే కదా. ఇవాళ ఒక 10,000 తీసి సంపాదించేటటువంటి వాళ్ళ నెలకి